అందరికీ నమస్తే. వెల్కమ్ టు వన్ మోర్ ఫుల్ వ్లాగ్. ఇక్కడ నేను క్రిస్మస్ వస్తుంది కాబట్టి అట్ ద సేమ్ టైం న్యూ ఇయర్ వస్తుంది మనకి. సింపుల్గా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో నేను కేక్ చెప్తున్నాను. నేను ముందుగా కేక్ ప్యాన్ తీసుకుని కేక్ చేసే ప్యాన్ని దాంట్లో కొంచెం గీ అట్ ద సేమ్ టైం కొంచెం మైదా వేసి మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాన్ని ఇట్లా వేసుకుని పౌడర్లా జల్లుకుని దాన్ని ఎక్సెస్ వచ్చే మైదా అంతా కింద తీసేస్తాను. సో దట్ మనకి కేక్ అంటుకోదన్నమాట. దీన్ని మనం ఈజీగా ముందే ప్రిపేర్ చేసేసుకుంటే పక్కన పెట్టేసుకుంటే మనకు కొంచెం పని ఈజీగా అవుతుంది. ఇట్లా చేసుకున్న తర్వాత నేను ఒక జల్లెడ తీసుకుని అందులో నేను 3 to 4 cups వరకు మైదా వేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్, అట్ ద సేమ్ టైం కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ వేసి జల్లించుకున్నాను. సీక్రెట్ అన్నాను కదా, ఇది నా దగ్గర ఉన్న చాక్లెట్ అనమాట. నేను అప్పుడప్పుడు తింటూ ఉండే చాక్లెట్ పీసెస్ అవి. ఇదంతా జల్లించుకున్న తర్వాత కొంచెం 2 glasses మైదాకి 1 cup షుగర్ వేసుకోవాలి. 4 glasses మైదాకి 2 glasses షుగర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను పౌడర్ లాగా. అట్ ద సేమ్ టైం నేను 4 eggs తీసుకున్నానండి. మీ ఇష్టం 3 eggs అయినా తీసుకోవచ్చు. ఇట్లా చేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. దాన్ని అంతా పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మనకి బయట మార్కెట్లో చాలా దొరుకుతాయండి బటర్ స్కాచ్ ఎసెన్స్. ఈ రోజ్ది కూడా దొరుకుతుంది. నేను గీ వేసుకుంటున్నాను, ఒక స్మాల్ గ్లాస్ గీ అనమాట. వేసుకుని బాగా మిక్స్ చేయాలి. మనకి బ్యాటర్ చాలా బాగా రావాలి. అట్ ద సేమ్ టైం నా దగ్గర ఉన్న చాక్లెట్ ఉన్నదన్నాను కదా, దాన్ని మెల్ట్ చేసుకున్నాను నేను కొంచెం, నాకు ఆ చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి. ఇంకొక సీక్రెట్ ఏంటంటే అండి, మన ఇంట్లో హెర్షీస్ మిల్క్ ఉంటుంది, పిల్లలు పాలల్లో వేసుకుంటారు, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మంచి మనకి చాక్లెట్లా వస్తుంది. నేను ఇట్లా చేసుకున్నాను దాన్ని. ఈ లోపల ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. నేను 180 degrees సెంటిగ్రేడ్లో పెట్టి ఒక 15 minutes or 30 minutes హీట్ చేసుకోవచ్చు. మనం ప్రీహీట్ చేసుకుంటే బాగా వస్తుంది కేక్. 30 minutes అంటే ఎక్కువైపోతుంది. 15 to 20 minutes మనం ప్రీహీట్ చేసుకోవాలి. దాన్ని ప్రీహీట్ చేసుకుంటే మనకి కేక్ బాగా వస్తుంది, త్వరగా కూడా అయిపోతుంది. నేను ఇందులో వేసేసుకుంటున్నాను. మనం కేక్ మిక్స్చర్ని కలిపేటప్పుడు అది మనం వేస్తుంటే అది రిబ్బన్లా ఉండాలండి. ఆ బ్యాటర్ అంతా ఇట్లా ఉండాలి. నేను వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ ఇస్తున్నాను, సో దట్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. అవి ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. నేను మధ్యలో ఏం చేస్తానంటే అది పెట్టడం మర్చిపోయాను. దాన్ని ఏమంటారు నాకు తెలీదు, స్టాండ్ అనుకుంటుంది. అది పెట్టి ఒక 25 minutes దాన్ని అట్లా వదిలేస్తానండి. మీరు చూడండి, సూపర్ వచ్చింది కేక్. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఇది నా సెకండ్ ఆర్ థర్డ్ ట్రై అనుకుంటా, బాగా వచ్చింది. నేను ఫోక్తో చూస్తున్నాను, మనకి తెలిసిపోతుంది. ఇన్ కేస్ దాన్ని ఏమైనా అంటుకుని ఉంటుంది ఇంకా అవ్వలేనట్టు. నేను ఇట్లా తీసేసుకున్నాను మొత్తం. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే షాప్లో దానికంటే సూపర్ ఉంది, చాలా బాగా వచ్చింది. దీన్ని మీరు ఇంకా డెవలప్ చేయాలంటే కొంచెం క్రీమ్స్ ఉంటే అవన్నీ వేసి ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి.